అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే పచ్చిమిరపకాయలతో ఇయర్ మొత్తం నిల్వ ఉండే పచ్చిమిర్చి పచ్చడి ఏ విధంగా రెడీ చేస్తామో తెలుసుకుందాం. దీనికోసం మనం ముందుగా ఎర్రగా పండిన పచ్చిమిరపకాయలని తెచ్చుకొని వాటిని దుమ్ము ధూళి లేకుండా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఒక కాటన్ క్లాత్ మీద మొత్తం తడి ఆరిపోయేలాగా ఆరబెట్టేయాలి. వీటిని మరొక్కసారి ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం మిరపకాయలన్నింటినీ కూడా తుడిచేసుకోవాలండి. సో దట్ ఎక్కడైనా తడి ఉంటే కనుక ఆరిపోతుంది. పచ్చడి పెట్టేటప్పుడు అస్సలు తడి ఉండకూడదండి. తడి ఉన్నట్లుగా అయితే ఫంగస్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. మనం ఎంత జాగ్రత్త తీసుకొని చేసినా కూడా. సో దట్ మనం ఏదైనా పచ్చడి రెడీ చేసేటప్పుడు అస్సలు తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నింటినీ కూడా కట్ చేసేసుకుందాము. నేనైతే కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఈ కేజీ పచ్చిమిరపకాయలకి పావు కిలో చింతపండుని తీసుకున్నాను. 100 గ్రాములు సాల్ట్ని తీసుకున్నానండి. కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ టేస్ట్ ఎక్కువగా ఇష్టపడేవారు వెల్లుల్లిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా యాడ్ చేసేయొద్దు, ఘాటుగా అయిపోతుంది. సో దట్ వెల్లుల్లి టేస్ట్ హైలైట్ అయిపోతుందండి. చింతపండుని తీసుకునేటప్పుడు చింతపండు మీద ఉండే వేర్లు చింత పిక్కలు తీసేయాలి. తీసేసిన తర్వాత చింతపండుని సాల్ట్ని కలిపి మిక్సీ పట్టుకోవాలండి. యాక్చువల్లీ సూపర్ మార్కెట్లో దొరికే చింతపండు అయితే బెటరు, పౌడర్ లాగా వస్తుంది. నేనైతే మా ఇంట్లో పండించిన చింతపండుని తీసుకోవడం వలన అది నాకు ముద్దలాగా వచ్చేసింది. మీకు కొంచెం టైం ఉంటే కనుక చింతపండుని కొంచెం ఎండలో ఆరబెట్టేసి తర్వాత మిక్సీ చేసుకోండి. ఈ చింతపండుని సాల్ట్ని గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా గ్రైండ్ చేసేయకూడదు. కొంచెం బరకగానే గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు సాల్ట్ పౌడర్ని ఇంకా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నాకు మిక్స్ చేయడం అయితే చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను తడిగా ఉండే చింతపండుని తీసుకున్నాను కాబట్టి అది మిక్సీలో ముద్దలాగా అయిపోయింది. సో మిక్స్ అవ్వడం చాలా ఇబ్బంది అయింది. మీరైతే సూపర్ మార్కెట్లో రెడీమేడ్గా చింతపండు దొరుకుతుంది కదండి, అది తీసుకోండి. ఈజీగా పౌడర్ లాగా అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో యూస్ చేసే చింతపండు తీసుకున్నా కూడా దాన్ని కొంచెం 1 or 2 days ఎండలో ఎండబెడితే అది పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 24 hours అలాగే వదిలేయాలి. మా మమ్మీ అయితే దీన్ని ఒక రోజంతా ఎండలో పెట్టేశారు. ఎండలో పెట్టేసిన తర్వాత కూడా నేనైతే 3 days వెయిట్ చేశాను. అందులో ఉండే పచ్చివాసన మొత్తం పోతుందండి. పోయిన తర్వాత మనం దీనికి పోపు అనేది పెట్టేసుకోవడమే. పోపు కోసం మనం ముందుగా కొద్దిగా మెంతులు తీసుకొని దాన్ని లైట్గా ఫ్రై చేసుకొని ఈ ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టేసి పౌడర్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, పోపు దినుసులు, ఇంకా కరివేపాకు, వెల్లుల్లిపాయలు బాగా దంచేసి వేయాలి. లేదంటే ఆయిల్లో వేగేటప్పుడు మన మొహం మీదకి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా. తర్వాత మనం ఈ పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఆవాలు మెంతులు పౌడరు, అది కూడా యాడ్ చేసేయాలండి. కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో ఏదైతే పేస్ట్ మనం 3 days బ్యాక్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ మొత్తం ఈ ఆయిల్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసేయాలి. నాకైతే ఆయిల్ కొంచెం తక్కువ అయింది. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, లేదంటే ఫంగస్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి మన రెసిపీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.